సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చక్రం తిప్పి చక్రవర్తి హోదా మాదిరి పాలన సాగించింది. ఇప్పుడు సామంత హోదా సైతం లేక సాదాసీదాగా కాలం గడుపుతోంది. అయినా పార్టీ అంతర్గత పదవులు, హోదాలు, కార్యకలాపాలు సాగక తప్పదు కదా. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవి వంతు వచ్చింది. కనీసం 10 మంది నేతలు పీసీసీ చీఫ్ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. తమ అనుచరులతోనో మీడియా లీకులతోనో ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పీఠం ఎవరికి దక్కనుంది? పదవి దక్కించుకున్న వ్యక్తి పార్టీని ఎలా చక్కదిద్దనున్నారు? పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇలా ఎన్నో విశ్లేషణలు సాగుతున్న వేళ కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై ఓ లుక్కేద్దామా? మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పాలిట దెబ్బాకగా మారి నిన్నటికి నిన్న గ్రేటర్లో జరిగిన ఫైట్లో అంత పెద్ద 125 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లతో చతికిలపడడంతో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ తన రాజీనామాను ప్రకటించిన సంగతి విదితమే. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ ఎన్నికైన కొద్ది కాలం నుంచే పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి కాబోయే పీసీసీ ప్రెసిడెంట్ పై చర్చ పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అయితే ఇప్పుడు ఆ చర్చను చర్చోపచర్చలుగా చేసే అవకాశం ఏకంగా పీసీసీ చీఫ్ రాజీనామాతో కలిగిన నేపథ్యంలో ఇప్పుడు పలువురి పేర్లు తెరపైకొస్తున్నాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ తీసుకుని కాస్త అధికార టీఆర్ఎస్ పార్టీని గట్టిగానే టార్గెట్ చేస్తూ గత ఎన్నికల్లో మల్కాజిగిరి వంటి స్థానం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిల పేర్లు ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి స్టైలే వేరు. ఆయన పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుపోతాడా అంటే ఇప్పటి వరకు పైపైన కనిపించే సఖ్యతలే తప్ప అంతగా పొసగదనే ప్రచారం ఎలాగూ ఉంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికొస్తే అంతకు ముందు నుంచే తన వర్గీయులకు మొన్న రాజీనామా సమర్పించిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ వర్గీయులకు మధ్య పొసగని పరిస్థితి. పైగా వెంకటరెడ్డికిస్తే రేవంత్ వర్గం భావనేంటో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో ఇలాంటి చర్చలో వైపు జరుగుతుంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పలు ప్రెస్ మీట్లలో తనకు పీసీసీ పీఠాన్ని అప్పజెపితే పార్టీ భవితవ్యాన్ని మారుస్తానంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు బోలెడన్ని. ఇలా వీళ్ళందరి పేర్లతో సహా తమకు తాము ఎక్కడా పీసీసీ చీఫ్ ఆశిస్తున్నట్టుగా బయటపడని కొందరు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రధాన నేతల పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా మందని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా అదే కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ కు పీసీసీ చీఫ్ పదవిపై ఆశ ఉన్నట్టుగా కొంత పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా వివాదరహితుడుగా శ్రీధర్ బాబు పేరును కొందరు తెరపైకి తెస్తున్నట్టు వార్తలిప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. శ్రీధర్ బాబు అంటే కూడా పడని వాళ్ల సంఖ్య పార్టీలో ఉమ్మడి జిల్లా నుంచే ఉండటం కూడా విశేషం. అలాంటిది రాష్ట్ర స్థాయిలో కూడా విభేదాలుండడం అంత పెద్ద పార్టీలో సర్వసాధారణమే. అయితే ఇంతకాలం పీసీసీ చీఫ్ గా రెడ్డి వర్గీయుడే ఉండటంతో రేవంత్ అయినా, జీవన్ అయినా, కోమటిరెడ్డి అయినా, జగ్గారెడ్డి అయినా మళ్లీ రెడ్డి వర్గీయులే కదా అనే సామాజిక సమీకరణాలు కూడా చర్చకు తెరతీసే క్రమంలో బ్రాహ్మణ సామాజిక వర్గం శ్రీధర్ బాబుకు కొంత కలిసొచ్చే అంశం కూడా ఉంది. అయితే పీసీసీ చీఫ్ పదవిని అధిష్టానం గట్టిగా పట్టుబట్టి కట్టబెడితే తప్ప డిమాండ్ చేసి తీసుకోవడానికి శ్రీధర్ బాబు సుముఖంగా లేనట్టే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ స్థానాన్ని తెలంగాణలో బీజేపీ భర్తీ చేస్తోందని, రాబోయే రోజుల్లో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ లో ఇమడలేక టీఆర్ఎస్ లోకి వెళ్లలేని వారంతా కూడా బీజేపీ గూటికి చేరుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ నుంచి కూడా కొంత అసంతృప్తులు కూడా వలసల బాట పడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పదవి కూడా కాంగ్రెస్ లో మరింత అగ్గిరాజేసి మరికొందరిని వలసల బాట పట్టిస్తుందనే చర్చ కూడా ఇంకోవైపు జరుగుతోంది.
పీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్న కొందరిని ఇప్పటికే బీజేపీ పలుమార్లు సంప్రదించింది. ఆర్ఎస్ఎస్ తో కూడా కొందరు ముఖ్య నాయకులు సత్సంబంధాలు నేర్పుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఎవరికి పీసీసీ దక్కితే ఆ దక్కిన వారంటే గిట్టని వారు బీజేపీనో లేక మరే ఇతరత్ర మార్గమో చూసుకునే అవకాశాలు లేకపోలేదన్న చర్చనైతే ప్రధానంగా జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ లో మంత్రి పదవిని కూడా కాదనుకున్న శ్రీధర్ బాబు కాంగ్రెస్ ను విడవడానికి కాస్త తటపటాయిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీనే తన వంటి వారికి ఆల్టర్నేట్ అనుకున్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎవరన్న అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒకవైపు బీజేపీ వైపు వలసలు కూడా మెల్లిమెల్లిగా మొదలై కష్టకాలంలో కాంగ్రెస్ లో ఇప్పటికే సిగపట్లు పట్టుకుంటూ పరస్పరం అంతర్గతంగా ఆరోపణలు చేసుకుంటూ ఒకరికొకరు మోకాళ్ళడ్డుకుంటూ పరిణతి ప్రదర్శించని నేతలు గాని ఇవన్నిటినీ సరిదిద్దాల్సిన కాంగ్రెస్ అధిష్టానం గాని ఈ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఇక కోలుకోలేని దెబ్బ తగిలి తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి మరో ఆంధ్రప్రదేశ్ తరహాలో తయారయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.